హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంట్లోనే ఈజీగా వాటర్ మెలన్తో కేక్ అనేది ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక పుచ్చకాయని తీసుకొని నేను చూపించిన విధంగా అటు ఇటు కూడా మధ్యలో అనేది ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అయితే ఈ వాటర్ మెలన్ చుట్టూరు ఉన్న గ్రీన్ కలర్ అనేది ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ అనేది తీసేయండి. ఈ విధంగా చుట్టూరు ఆ గ్రీన్ కలర్ తీసాక ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన షేప్ సర్కిల్ కావాలా, సింబల్ కావాలా, మనకు నచ్చిన షేప్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత 2 పికిల్స్ గ్రేప్స్ ఈ విధంగా క్లీన్ చేసుకుని వాటికి పైన గుచ్చుకొని ఈ విధంగా అయితే పుచ్చకాయకి గుచ్చుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ అయితే 1 by 1 ఈ విధంగా గుచ్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం పుచ్చకాయ చుట్టూరు అయితే గుచ్చుకోవాలండి. నేను ఎలా గుచ్చుకున్నాను అలాగైతే మీరు మొత్తం ఈ విధంగా అయితే గుచ్చుకోండి. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ తినే రోజుల్లో గట ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక వాటర్ మెలన్, గ్రేప్స్, ఇంకొక ఫ్రూట్ ఏదైనా ఉంటే ఈ విధంగా మనం చేసుకోవడానికి సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను మొత్తం సింబల్ అనే షేప్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే దానిమ్మ గింజలు ఈ విధంగా ఆ ద్రాక్ష పళ్ళ చుట్టూరు అయితే లోపల మధ్యలో అయితే ఈ విధంగా అయితే మధ్యలో వేసుకున్నాను. కొంచెం మధ్యలో గ్యాప్ అయితే ఉంచాను. ఆ గ్యాప్ ఉంచిన ప్లేస్లో అయితే మనం ఒక కమలాపలకాయ ఒలుచుకొని మధ్యలో అయితే ఆ కమలాపలకాయ తొక్కలు అనేవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా అయితే మనం మధ్యలో అయితే పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మధ్యలో ఈ షేప్లో అయితే పెట్టుకోండి. మీకు నచ్చిన షేప్లో ఎలాగైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే పుచ్చకాయ తొక్కని మా 5th యానివర్సరీ కాబట్టి నేను 5 అని కట్ చేశాను. దాన్ని కొంచెం టూత్ పిక్కలు గుచ్చి విధంగా పెట్టుకున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.